విజయ్ దేవరకొండ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కింగ్డమ్ ప్రమోషన్స్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఇంకా తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదని చెప్పుకొచ్చాడు. పేరుకు ముందు ట్యాగ్ పెట్టుకోలేకపోతున్నానని, ఏ డైరెక్టర్కైనా సరే స్టోరీలో మార్పులు చేర్పులు చెప్పలేకపోతున్నానని, ఇండస్ట్రీలో ఇంకా స్ట్రగుల్ అవుతున్నానని బాంబు పేల్చాడు రౌడీ. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తర్వాత కొంత సమయం తీసుకుని ఇప్పుడు కింగ్డమ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ దేవరకొండ. జూలై 31న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు విజయ్. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్డమ్ విశేషాలతో పాటు ఇండస్ట్రీలో తాను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై ఓపెన్ అయ్యాడు. లైగర్ సినిమా రిలీజ్ కి ముందు తన పేరుకు ముందు ది విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ కనిపించడం, ఆ తర్వాత దానిపై వివాదం మొదలవ్వడం, వెంటనే తాను ది తీసేయడం, దానిపైన ఇప్పుడు వివరణ ఇచ్చాడు విజయ్. ఇండస్ట్రీలో హీరోలందరికీ ట్యాగ్స్ ఉన్నాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్ స్టార్ వరకు అందరికీ ట్యాగ్స్ ఉన్నాయి. కానీ తనకు మాత్రం ఇప్పటికీ ఏ ట్యాగ్ లేదు అని ఆవేదనగా చెప్పుకొచ్చాడు విజయ్. ఇక స్టోరీస్ ఫైనల్ చేసే క్రమంలో కూడా దర్శకుడు ఏ స్టోరీతో వస్తే అదే స్టోరీతో తాను ముందుకు వెళ్తున్నాను అని, మరో హీరో అయితే వాళ్ళ తండ్రి రంగంలోకి దిగి స్టోరీలో మార్పులు చేర్పులు సూచిస్తారు అని, అవసరం అనుకుంటే 2-3 రైటర్స్ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చి కావాల్సినంత టైం ఇచ్చి స్టోరీ మొత్తాన్ని రీరైట్ చేస్తారు అని, ఇలాంటి సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో తాను లేను అని, ఇండస్ట్రీలోనూ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను అని, కానీ తనకు ఎదురయ్యే ప్రతి సవాల్ను స్వీకరించి అధిగమిస్తున్నాను అని విజయ్ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ చెప్పిన ఆ హీరో తండ్రి ఎవరై ఉంటారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.